అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ హర్షిని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పొంగలి విత్ మా ఇంట్లో చేసే స్పెషల్ చింతపండు పులుసు. వెన్న లాంటి పొంగలితో పుల్లగా ఉండే చింతపండు పులుసు ఎలా చేయాలో చూసేద్దామా? పొంగలికి కొత్త బియ్యం వాడితే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఒక గ్లాస్ బియ్యంకి పావు గ్లాస్ పెసరపప్పు వాడండి, సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ క్రీమీ టెక్స్చర్ కావాలి అనుకుంటే పెసరపప్పు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బియ్యంని 2 times బాగా వాష్ చేసుకోండి. నేను పెసరపప్పు బియ్యం కలిపి మొత్తం ఒక గ్లాస్ తీసుకున్నాను. సో 2.5 గ్లాసులు నీళ్లు వాడుతున్నాను. మామూలుగా మనం అన్నం ఎగరబెట్టుకున్నట్టు ఎగరబెట్టొచ్చు కూడా, కాకపోతే కుక్కర్ లో అయితే ఇంకా క్రీమీగా వస్తుంది. కుక్కర్ సెట్ చేశాక 4 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం పులుసుకి రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని కొంచెమే ఆయిల్ వేసుకొని పుట్నాల పప్పు వేసుకోండి. నేను ఇక్కడ 30 to 40 grams పప్పులు తీసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కారంకి తగినట్టు ఎండుమిర్చి తీసుకోండి. 4 to 5 minutes బాగా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని అందులోనే ధనియాల పొడి, ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసే క్లిప్ మిస్ అయింది ఇక్కడ. మెత్తటి పౌడర్ చేయండి, అస్సలు గరుగ్గా ఉండకూడదు. ఇప్పుడు పొంగలికి మెయిన్ గా అవసరమైంది అల్లం, కొత్తిమీర, ఇంకా పెప్పర్ పౌడర్. అల్లం చాలా సన్నగా కట్ చేసుకోండి. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులోంచి గుజ్జు తీయండి. ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టాం కదా, ఆ పౌడర్ నేనైతే 2.5 spoons తీసుకుంటున్నాను. ఈ మిక్చర్ ని అస్సలు క్లాట్స్ లేకుండా బాగా కలపాలి, ఎందుకంటే ఇది తొందరగా క్లాట్స్ కడుతుంది. ఆ తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ తీసుకోండి. ఇందులోనే ఒక 3/4 spoon జాగరీ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత కూడా మొత్తం మిక్చర్ వేడయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. పులుసు వేడెక్కే లోపు నాకైతే కుక్కర్ విజిల్ వచ్చేసింది. నేనైతే కల్లుపు వాడుతున్నాను, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. కొంచెం మెత్తగా అయినా ఏమీ కాదు, క్రీమీగా అవుతుంది. ఇందులోనే మనం దంచి పెట్టుకున్న పెప్పర్ పౌడర్, ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడైతే పొంగలికి పులుసుకి ఒకటేసారి తాలింపు పెట్టేసుకుందాం. మొదటగా పులుసు కోసం చాలా కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతే. దీనికి ఎక్కువ ఇంకేమీ అవసరం లేదు. తాలింపు బాగా వేగిన తర్వాత పులుసులో వేసి బాగా కలిపేసి స్టవ్ కింద కట్టేయండి, అంతే. ఇప్పుడు పొంగలి కోసం కొంచెం నూనె అండ్ నెయ్యి 2 కలిపి తీసుకోండి. ఇందులో కొంచెం జీడిపప్పు వేసి ఆ తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేయండి. ఈ 2 బాగా వేగాలి, అప్పుడే పొంగలికి బాగా టేస్ట్ వస్తుంది. దీని తర్వాత కొంచెం జీలకర్ర, జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు మొత్తాన్ని పొంగల్లో వేసి బాగా కలపండి. పొంగలి కన్సిస్టెన్సీ మీకు గట్టిగా అనిపిస్తే తాలింపు వేసే ముందే కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలపండి, అప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వస్తుంది. ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత అస్సలు బాగోదు. అందుకు ఇలా వంట అయిపోయిందా అలా ప్లేట్ లో పెట్టుకొని తిన్నామా అన్నట్లు ఉండాలి. ఈ రెసిపీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.